ప్రభు నామములో పరిశుద్ధ గ్రంథం నుంచి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము మొట్టమొదటి వాక్యం చదువుదాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము మొట్టమొదటి వాక్యం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. చాలు. నూను కుమారుడైనటువంటి యెహోషువ, మోషే తర్వాత దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. ఐగుప్తు దేశాల నుంచి వస్తూ అనేక శ్రమలు అనుభవించి, కష్టాలు అనుభవించి, బాధలు అనుభవించినటువంటి ఇశ్రాయేలీలు ఈ రోజున కనాను దేశంలో అడుగు పెట్టాలి. వాళ్ళ గోలంతా అదే. దేవుడు చెప్పింది ఏంటంటే, మిమ్మల్ని నేను పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్తాను అని చెప్పాడు. ఒకసారి మీకు చెప్పాను నేను, పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే, పాలు అంటే ఎట్లుంటుందంటే, వాళ్ళకున్నటువంటి పశువులు, ఇశ్రాయేలుకు ఉన్నటువంటి పశువులు ఒక్కొక్కటి 70 లీటర్ల పాలు ఇస్తుందంట. 70 లీటర్ల పాలు. ఎవరు సామాన్యంగా పాలు పిండ్రంట, ఎందుకంటే ఎక్కువ అయిపోయినాయి పాలు వాళ్ళకి. ఈ పశువులు, ఈ గేదెలు ఏం చేస్తాయంటే, ఆ చెట్లు ఉంటాయి అక్కడ, ఆ చెట్లని రాసుకుంటాయంట. పోదులతో రాసుకుంటే పాలు చిల్లిచ్చి కొడుతుంటాయంట. పైనుంచి అంటే తేనె రాలుతుంటుందంట. ఏం తేనె అది? ఏం తేనె? జుంటు తేనె వస్తుంటుందంట. అంటే ఆ దేశం అంతా అట్టుంటుందంటే, పాలు తేనెలు ప్రవహించు దేశము. ఆ దేశానికి దేవుడైనటువంటి యెహోవా దేవుడు మోషేకు చెప్పని తీసుకెళ్తానని. మోషే చనిపోయిన తర్వాత ఆ బాధ్యత అంతా కూడా యెహోషువ మీద మోపబడ్డది. ఇప్పుడు యెహోషువ ప్రజలను తీసుకొని కనాను దేశానికి వెళ్ళాలంటే వాళ్ళకి అడ్డు ఒకటి ఉంది. అదేంటంటే యెరికో పట్టణం. అందుకని ఇశ్రాయేలీలు ఆ దేశానికి వెళ్ళే సందర్భంలో వాళ్ళకి ఏది అడ్డుందో దేవుడే ఆ అడ్డుని తొలగిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఒక పెద్ద అడ్డు ఒకటి వచ్చింది. అదేంటంటే యెరికో పట్టణం. అది పటిష్టమైనటువంటి గోడ, భద్రత గల పట్టణం అంట యెరికో పట్టణం. కనానీయులు లాగా అందరూ కూడా, ఆ పట్టణస్థులంతా, యెరికో పట్టణస్థులు భ్రష్ట సంతానం అయిపోయారు, చెడిపోయినారు వాళ్ళు. ఈ రోజున వాళ్ళు గోలేందంటే, ఐగుప్తు దేశం నుంచి, బానిసత్వంలో నుంచి మేము వస్తున్నాం, ఎన్నో కష్టాలు పడ్డాం, బాధలు పడ్డాం, వేదన పడ్డాం. కానీ దేవుడు మా పితరులతో చేసిన వాగ్దానం ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించు దేశానికి మేము వెళ్ళాలి. అందుకని ఆ దేశానికి వెళ్ళేదానికి ఇశ్రాయేలీయులు సన్నద్ధులై ఉన్నారు. ఈ రోజున మనకున్న గోల్ ఒకటి ఉంది. ఆ గోల్ ఏంటంటే పరలోక రాజ్యం. మనకున్న గోల్ ఏంది? పరలోక రాజ్యం. ఇశ్రాయేలీలు కనాను వెళ్ళాలంటే వాళ్ళకి అడ్డం ఏముందంటే, యెరికో గోడ అడ్డం ఉంది, యెరికో పట్టణం అడ్డం ఉంది. ఈ రోజున మనకున్నటువంటి అడ్డం ఏంటంటే, నీ పాపమే అడ్డం ఉంది. బాగా గుర్తుపెట్టుకో. యెరికో గోడను కానీ జయిస్తే, బాగా గుర్తుపెట్టుకోండి, యెరికో పట్టణాన్ని కానీ జయిస్తే వాళ్ళు కనానులోకి అడుగు పెడతారు. ఈ రోజున నీవు పరమ కానానే పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే పాపాన్ని నువ్వు జయించాలి. పాపాన్ని ఏం చేయాలి? నువ్వు జయించాలి. పాపం పరిపక్వమై గర్భము ధరించి మరణానికి అంటదంట పాపం అనేది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏది చేసినా పాపమే. ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడంట.
ఎంత మంచి వాక్యాలు ఉంటాయో ఆలోచన చేయండి. పరలోక రాజ్యం ఊరికనే లేదు, ఆషామాషగా లేదు. నువ్వు ఒక గొప్ప ప్రయోజకుడిగా మారాలంటే ఆషామాషగా లేదు. నువ్వు చదవాలి, బాగా కష్టపడాలి, బాగా చదవాలి, ర్యాంకులు రావాలి, ఉద్యోగాలు రావాలి. అది కూడా గ్యారెంటీ లేదు. ర్యాంకులు వచ్చినా పక్కన పెట్టి లంచాలుంటే కూడా ఉద్యోగాలు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. అటువంటి రోజులు ఈ రోజుల్లో. కానీ ఏదైనా సరే, నీకు ఉద్యోగం వచ్చినా ఉద్యోగం రాకపోయినా సరే, నీకు అన్నం ఉన్నా అన్నం లేకపోయినా, అప్పులున్న అప్పులు లేకపోయినా, నువ్వు రాజుగా బతికినా పేదవాడిగా బతికినా సరే, మన గోల్ అంతా పరమకానాను. ఏ రోజుకైనా మనం నిద్రించాల్సిందే. ఇశ్రాయేలీలు కనాను చేరాలంటే వాళ్ళకి అడ్డం ఏముందంట? ఎరికో ఉందంట. ఎరికో అడ్డం, ఎరికో పట్టణం. ఆ ఎరికో పట్టణాన్ని జయిస్తే వాళ్ళ కనాన్లో అడుగుపెట్టినట్టే. ఈ రోజున నువ్వు పాపాన్ని జయించాలి. ఏది నిన్ను వెంటాడుతుంది, ఏది నీ జీవితాన్ని భ్రష్టత్వం చేస్తుంది, ఏది నీ జీవితాన్ని విలువ లేకుండా చేస్తుందో ఆలోచన చేయి. విలువలేని నీ జీవితానికి దేవుడు విలువైన రక్తం గారిస్తే, ఆ విలువైన రక్తంతో కడిగి పవిత్రపరిస్తే, విలువ లేకుండా మారిపోతున్నావు నువ్వు. చీప్ అయిపోతున్నావు నువ్వు. పిల్లల మధ్య, బంధువుల మధ్య, తోబుట్టువుల మధ్య చీపుగా మారిపోతున్నావు. క్షణికమైన సుఖాలు, తుచ్చమైన అభిలాషలు జయించలేకపోతున్నావు. నా యేసయ్య జయించి చూపించాడు కదా, నువ్వు జయించలేకపోతున్నావు. ఆలోచన చేయి. ఎరికో గోడ లాంటి సమస్యలు, కష్టాలు, బాధలు, శోధనలు, అప్పులు, వ్యాధులు నువ్వు జయించలేని స్థితిలో ఉన్నావు. అది జయిస్తేనే నీకు పరలోక రాజ్యం. దేవుడు బాగా ఆలోచన చేయండి. యెహోషువ ఇశ్రాయేలు వేగులో నిద్ర పిలిపించాడు ఇద్దరిని. ఆ ఇద్దరిని ఆడి నుంచి పంపించాడంట? షిత్తీము నుంచి రహస్యంగా వారిని పంపించినట్టుగా చూస్తాం. నిజంగా ఆలోచన చేయి. ఒక్క యెహోషువ మాట వాళ్ళు ఎట్ట విన్నారో తెలుసా? ఇద్దరు గూఢాచారులు, వేగుల వారు. వాళ్ళు ఏమంటాం మనం? గూఢాచారులు అంటాం. ఇంకా ఏమంటారు వాళ్ళు చెప్పండి? ఇంకా చెప్పాలంటే సిఐడీలు అని కూడా అనొచ్చు, అంతే కదా? సిఐడీలు. ఇప్పుడు బాగా ఆలోచన చేయి. సిఐడీలు ఇప్పుడు ఉదాహరణకి మన మోపురు పట్టణంలో సెంటర్లో ఏదో ఒక మంచి ఏదో ఇన్సిడెంట్ ఒకటి జరిగిందనుకో, అంటే తెలియలేదనుకో, అసలు ఏంది ఎవరని తెలియలేదనుకో, సిఐడి బృందం దిగుతుంది తెలియకుండానే. ఎట్ట దిగుతారు వాళ్ళు? ఎట్ట వస్తారు తెలుసా? ఎక్కడ జనాలు గ్యాదర్ అవుతుంటారో టీ బొంకుల కాడికి వెళ్తారు. ఒక ఇద్దరు వచ్చారనుకో, ఒకరు ఒక టీ బొంకు, ఇంకొక టీ బొంకు కాడికి పోతారు. మా టీ తాగతా ఎవరో నీకు తెలియదు, వాళ్ళు సిఐడి అని నీకు తెలియదు. ఇశ్రాయేలీలు సైనికులు వేసే డ్రెస్ నీకు తెలీదు, వేగులు వారు వేసే డ్రెస్ నీకు తెలియదు. వాళ్ళ పాదాచారులు అని కూడా అంటారు. పాదాచారులు అంటారు వాళ్ళ పాదాచారులు అంటే గ్రీకు భాషలో పాదాచారులు అంటారంట వాళ్ళని. వాళ్ళు వేగుల వారు. ఆ డ్రెస్ కాకుండా వేరే డ్రెస్తో వచ్చారు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఒక సిఐడి బృందం దిగిందనుకో, ఈ ప్రాంతంలో ఏం జరుగుతుంది, ఇది నిజమా అబద్ధమా, 10 మంది గ్యాదర్తో దగ్గర జరిగి గమ్మ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎవరైనా సంగతి కూడా తెలియదు. వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ విషయాలన్నీ సేకరించి వాళ్ళు రిపోర్ట్ చేస్తుంటారు. అదేవిధంగా ఈ పాదాచారులు వేగుల వారు షిత్తీము నుంచి రహస్యంగా యెహోషువ వాళ్ళని పంపించినట్టుగా చూస్తాం. వాళ్ళకి ఏం చెప్పాడంటే యెహోషువ, మీరు యెరికో పట్టణాన్ని వేగు చూడమని చెప్తే వీళ్ళు ఆడకపోయారు. వీళ్ళు రాహాబను వేశ్య ఇంటికి పోయినట్టుగా చూస్తాం. బాగా ఆలోచించండి. యెరికో పట్టణాన్ని వేగు చూడమన్నారు. వీళ్ళు యెరికో పట్టణం వేగు చూడలేదు, కానీ ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు రాహాబను వేశ్య ఇంటికి వెళ్ళారు. రాహాబను వేశ్య ఇంటికి ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారంటే ఆ రోజుల్లో ఆమె హోటల్ నడిపే వ్యక్తి. ఆ రోజున ఆమె ఏం చేస్తుందంట? హోటల్ నడిపే వ్యక్తి. అందుకని అందరు అక్కడ గ్యాదర్ అవుతారు కాబట్టి, ప్రతి ఒక్కరు అక్కడ ఉంటారు కాబట్టి, అక్కడికి వెళితే మనకు సమాచారం తెలుస్తుంది.
మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని వేగుల వారు అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. రెండవది, వేగుల వారు ప్రాణాలకు తెగించి వచ్చారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక సేవకుడు ప్రాణాలకు తెగించే పనులు చెప్పడు. నీకు మందిరానికి రమ్మని చెప్తాడు. ఇదేమన్నా ప్రాణంతో చెలగాటమా? పరిశుద్ధంగా జీవించమని చెప్తాడు, పరిశుద్ధంగా బ్రతకమని చెప్తాడు. ఆలోచన చేయి. మందిరం అంటే ఎంత నిర్లక్ష్యమో తెలుసా చాలా మందికి. గుర్తుపెట్టుకో, పరిశుద్ధమైన మందిరాన్ని, దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడు మన కుటుంబాలు కూడా నిర్లక్ష్యం చేస్తాడు. ఖచ్చితంగా నిర్లక్ష్యం చేస్తాడు ఆయన. బాగా ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ప్రాణాలకు తెగించి, ఒకవేళ ఎరుకో రాజుకు తెలిస్తే చంపేస్తారు వాళ్ళని. ఇన్ని తెలిసి కూడా యెహోషువ ఒక ఆజ్ఞ ఇస్తే వచ్చేసాడు. మాకు గుర్తుపెట్టుకో, దేవుడు కూడా మనకు ఆజ్ఞ ఇస్తున్నాడు. నాకు నమ్మకంగా జీవించమని చెప్తున్నాడు, పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నాడు, ప్రజలందరూ ప్రేమించమని చెప్తున్నాడు, నా మందిరాన్ని గౌరవించమని చెప్తున్నాడు, నాకు ప్రార్థన చేయమని చెప్తున్నాడు, వాక్యం చదవమని చెప్తున్నాడు, ఆజ్ఞిస్తున్నాడు దేవుడు. సేవకుడు చెప్తున్నాడు, మందిరానికి రమ్మని చెప్తున్నాడు. నీకు ప్రాణాంతకరమైనటువంటి పనులు ఏం చెప్పలేదే? ఆలోచించి. సేవకుడు ఒక మాట చెప్తే వస్తానంటావు, ఒక్కో సందర్భంలో ఎగిరిపోతా ఉంటావు. ఆలోచించి. అంటే నిర్లక్ష్యం అంటారు దాన్ని మనం. యెహోషువ ఒక్క మాట చెప్పాడు, వేగుల వారులారా, మీరు యెరికో పట్టణాన్ని వేగి చూడండి, విచారించి తెలుసుకోరండి. ఇప్పుడు మన గోల్ ఏంటంటే కనానికి వెళ్ళాలి. యెరికో ప్రజలు ఎలా ఉన్నారు? వాళ్ళు బలిష్ఠులా? అసలు మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళకి భయపడుతున్నారా, లేదా వాళ్ళు మంచి బలవంతులా? మీరు కనుక్కోరా అని చెప్పి పంపించాడు. ఆలోచించాలి. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకు, ఆలోచించాయి. కాపరి నీకు చెప్తున్నాడు, కాపరి నీతో మాట్లాడుతున్నాడు. కాపరి మాట కూడా వినలేకపోతున్నావు. ఇంత భయంకరమైన మాట వాళ్ళు వెంటనే వేగుల వారు ఏ మాట అడ్రస్, ఏ మాట బదులు చెప్పకుండా, అడ్డం చెప్పకుండా నేరుగా యెరికో పట్టణానికి వచ్చారు. యెరికో పట్టణాన్ని వేగు చూడలేదు కానీ నేరుగా ఎక్కడికి వచ్చారు? వీళ్ళు రాహాబను వేష ఇంటికి వచ్చారు. ఆ రాహాబను వేష ఇంటికి వస్తే అక్కడ కారణమే తెలుసా? ఇన్ఫర్మేషన్ అంతా అక్కడికి తెలుస్తుంది. రెండోది ఇంకో ఉద్దేశంతో కూడా వచ్చారు. ఇక్కడ కానీ మనం వెళితే అక్కడ హోటల్ నడుపుతుంది, అక్కడ మనం కూర్చోవచ్చు. రెండోది, మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు మన గురించి ఎవరన్నా మన గురించి ఎవరన్నా సంతోషపడుతున్నారా, మనం మెచ్చుకున్న ప్రజలు కూడా ఉంటారు కదా, మనకు అనుకూలమైన ప్రజలు కూడా ఉంటారు కదా. ఇప్పుడు ఆలోచించాయి. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఫేవరెట్స్ ఇక్కడ ఉన్నారా లేదా? ఉంటారా లేరా? చెప్పండి, ఉన్నారా లేరా? ఖచ్చితంగా ఉంటారు. టీఆర్ఎస్ పార్టీ ఉంది, చంద్రశేఖర్ గారు, ఆయన ఫేవరెట్స్ కూడా ఉంటారా? ఉండరా? ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అందుకని జరిగే విషయం ఏంటంటే, వీళ్ళు ఇజ్రాయేల్ అటువంటి మనము యెహోషువ గురించి, మన దేవుని గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఆలోచించండి. యెరికో పట్టణము భ్రష్టమైన పట్టణంగా మారిపోయింది. యెరికో పట్టణం మంచి పట్టణమే కాదు. నువ్వు భ్రష్టంగా మారిపోయినావేమో ఆలోచించాయి. నువ్వు ఒక పట్టణం, సొదొమ ఒక పట్టణం. సొదొమ కూడా భ్రష్టమైన పట్టణంగా మారిపోయింది. నీ పట్టణం నువ్వు ఎలా జీవిస్తున్నావు ఆలోచించాయి. వేగుల వారు రాహాబుని వేష ఇంటికి వస్తే ఆ రాజుకు వర్తమానం తెలిసిందంట. అంటే పక్కన వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, ఎవరు వచ్చున్నారా, ఏమంతో మాట్లాడుతున్నా తెలిసిపోతుంది. వెంటనే అతను పంపించేశాడు. గూఢాచారాలను తెలుసుకొని పంపిస్తే రాహాబు అనే వేష ఏం చేసింది? వాళ్ళని ఏం చేసింది? దాచిపెట్టినట్టుగా చూస్తాం. వాళ్ళని దాచిపెట్టిందంట. బాగా ఆలోచన చేయి. ఎందుకంటే వాళ్ళని చూడగా నీకు అర్థమైపోయింది, అయ్యా మీరు యెహోవా దేవుని బిడ్డలు, ఇశ్రాయేలీయులు, మీరు మీ దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. రాహాబు అనే వేష ఎవరు తెలుసా? ఎవరమి? ఎవరని చెప్పండి.
అన్యురాలు, క్రిస్టియన్ కాదు ఆమె, అన్యురాలు, ఒక పాపి, ఒక వేశ్య, అందరు అసహించుకున్న వ్యక్తి ఆమె, ఒక అన్యురాలు. అయితే దేవుడు తన చిత్తం జరిగించుకునే దానికి ఆవిడ ఎన్నుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది దేవుని ప్రణాళిక. ఇశ్రాయేలీలు యెహోషువ వేగుల వారిని యెరికో పట్టణానికి పంపిస్తే, యెరికో పట్టణాన్ని చూడమంటే దేవుడు యెరికో పట్టణానికి పంపించకుండా రాహాబు దగ్గరికి పంపించాడు. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ఇది. అటువంటి ఘోర పాపైనటువంటి రాహాబుని తన చిత్తాన్ని నెరవేర్చుకునే దానికి ఆయన ఎన్నుకున్నాడు. బాగా గుర్తుపెట్టుకో, ఈ రోజున నువ్వు పాపిగా ఉండొచ్చు, అపరిశుద్ధుడిగా ఉండొచ్చు, లెక్కలేని జీవితాల్లో ఉండొచ్చు, నువ్వు నీచమైన బ్రతుకులో ఉండొచ్చు. నువ్వు దేవుడు నేను ఎన్నుకునేదానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీ ద్వారా ఆయన చిత్తం బయలుపరచబడాలి, ఆయన పని జరగాలి, అంతే. కారణం ఏం తెలుసా? ఎలా జరుగుతుందో తెలుసా? రాహాబులాగా నువ్వు మారాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రాహాబులాగా నువ్వు మారాలి. గుర్తుపెట్టుకో, రాహాబును వేశ్య, బాగా గుర్తుపెట్టుకోండి, ఈమె మన దావీదుకి పూర్వీకురాలంటే ఈమె. ఎవరికి? దావీదు మహారాజుకి పూర్వీకురాలు. ఆమె సంతానంలో నుంచి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చాడు. ఏంది విచిత్రం? ఈ విచిత్రం ఏందో ఆలోచన చేయి. ఆమె దేవుడు నీతిమంతురాలుగా చేశాడే. ఎంత గొప్ప దేవుడు ఆయన. మత్తయి సువార్త 1వ అధ్యాయము వంశావళి పట్టిక ఉంది అక్కడ, వంశావళి పట్టిక. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చూడండి, 5వ వచనం. మత్తయి సువార్త 1:5. షల్మాను కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయను కనెను, యెషయ దావీదును కనెను. దావీదు సంతానములో నుంచి ఎవరు వచ్చారు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. బాగా గుర్తుపెట్టుకోండి, వేగుల వారిని దాచిపెడితే యెరికో పట్టణస్థులు వచ్చారు ఆడికి. వాళ్ళు వచ్చి ఏమడిగారు? ఇక్కడికి వేగుల వారు ఎవరన్నా వచ్చారు అడిగితే అవేం చెప్పింది? రాలేదని చెప్పింది. అబద్ధమా సత్యమా? అబద్ధమే కదా. కానీ కొత్త నిబంధన అంతా కూడా రాహాబు చేసిన పనికి వాళ్ళు సంతోషిస్తున్నారు. కొత్త నిబంధన అంతా కూడా రాహాబు సాక్ష్యాన్ని మెచ్చుకుంటున్నారు, కానీ అబద్ధాన్ని మాత్రం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. రాహాబు సాక్ష్యాన్ని మెచ్చుకుంటారు. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 11:30 చూడండి. హెబ్రీలకు 11:31. విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య వేగుల వారిని సమాధానముతో చేర్చుకున్నందున అవిధేయతలతో పాటు నశించకపోయెను. చూసావా? సమాధానముతో రాహాబు అనే వేశ్య వాళ్ళని చేర్చుకున్నందున, ఎవరితో పాటు అంట? ఎవరంట వాళ్ళు? అవిధేయులతో పాటు నశించకపోయెను. చూసావా? ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆమె యొక్క అబద్ధాన్ని మెచ్చుకోలేదు, కానీ ఆమె విశ్వాసాన్ని మెచ్చుకుంటున్నారు. ఒకవేళ ఆమె దాచిపెట్టకపోయినా దేవుడే కాపాడేవాడు. అంటే దేవుని చిత్తంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. కానీ ఈ అబద్ధాన్ని మాత్రం కొత్త నిబంధన మెచ్చుకోవటం లేదు, సమర్థించటం లేదు. ఈ అబద్ధాన్ని ఏం చేస్తుంది తెలుసా? కొత్త నిబంధన అబద్ధాన్ని పక్కన పెట్టి విశ్వాసాన్ని మెచ్చుకుంటుంది. చాలా సందర్భాల్లో కొన్ని అబద్ధాలు చెప్తాం మనం, ఒకడు ఒక ప్రశ్న వేశాడు.
మీరు అబద్ధాలు చెప్పరు కదా అని అడిగాడు మా ఫ్రెండు. చెప్పం సామాన్యంగా నన్న నేను, ఏదైనా అబద్ధం చెప్పుకుంటే ఎట్టుంటారని అడిగాడు. అసలు చెప్పం కదా అని అడిగాను నేను. ఆ వ్యక్తి అన్నాడు, ఇప్పుడు నువ్వే అనుకోరా, నువ్వే ఉండవు, నువ్వు పాస్టర్వి, నేను తరవతా ఉండరురా, నేను తరవతా ఉండరు, చంపేదానికి తరవతా ఉన్నారు. మీ చర్చోళ్ళ ఇంటికి వెళ్ళిపోయినావు, నువ్వు లోపలికి వెళ్ళి తలుపేశారు, వాళ్ళు వచ్చారు, అమ్మ వచ్చాడు పాస్టర్ అంటే వాళ్ళు ఏం చెప్తారు అని అడిగాడు. రాలేదని చెప్తారని చెప్పా. ఇంకేంద్రని అన్నాడు. అంటే కొన్ని అబద్ధాలు, అంటే బాగా గుర్తుపెట్టుకోండి, కొన్ని అబద్ధం చెప్పకుండా ఎవడూ లేడు, చెప్తా ఉంటాడు. కొన్ని ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో తెలుసుకోవాలి నువ్వు. బాగా గుర్తుపెట్టుకోండి. వేగుల వారు రాహాబుని వేషింటికి వెళ్ళారు. ఎందుకు తెలుసా? ఇన్ఫర్మేషన్ కనుక్కుందానికి వెళ్ళారు. అంటే వీళ్ళు కనాన్ దేశం చేరేదానికి యెరికో ప్రజలు ఎలా ఉన్నారు, మమ్మల్ని జయించేదానికి ఉన్నారా, మేమంటే భయపడుతున్నారా అని ఉద్దేశంతో వచ్చారు. మన ఇళ్ళకి కూడా కొంతమంది గూఢాచారులు వస్తుంటారు, మన ఇంటికి కూడా వస్తారు. రారా, వస్తారా? ఎవరాళ్ళు? ఎవరాళ్ళు చెప్పండి. మన ఇంటికి కూడా కొంతమంది గూఢాచారులు వస్తుంటారు, వాళ్ళు ఎవరాళ్ళు చెప్పండి. బాగా చెప్తా కదా, ఇది చెప్తే ఏమో అది చెప్తే ఏమన్నట్టు మీరు అటు చెప్తే నాకేం అర్థం అవుతుంది చెప్పండి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, వీళ్ళ గోల్ ఏంటంటే, మేము యెరికో పట్టణాన్ని జయించాలి కాబట్టి ఈ యెరికో పట్టణము మా గురించి ఏమనుకుంటుంది, అది మా గురించి ఏమనుకుంటుంది, మాకు భయపడుతుందా, లేదా వీళ్ళు పవర్లో ఉన్నారా అని వచ్చారు వాళ్ళు. మన ఇళ్ళకి కూడా గూఢాచారులు వస్తారు కొంతమంది. రాహాబుని వేశ్య ఏం చేసింది తెలుసా? వాళ్ళు వస్తే వాళ్ళని దాచిపెట్టింది, దాచిపెట్టింది. మన ఇంటికి కూడా కొంతమంది గూఢాచారులు తెలుసా? ఇళ్ళ పక్కల గూఢాచారులు, ఇళ్ళ పక్క నుంచి కూర్చుంటారు. ఏం సంగతి బాగుండ, మొన్న ఇటు జరిగిందంటే ఏంది, ఇవన్నీ చెప్తుంది పాపం. మనకి ఇవన్నీ చెప్తుంది, అన్నీ వింటుంది పాపం, అన్నీ వింటుంది. లేదు వాడి అన్నీ వింటాడు, అన్నీ మనసులో స్టాక్ చేసి పెట్టుకుంటుంది మొత్తం. ఒకళ్ళు ఎవరు కూడా చెప్పకుండా పోవచ్చు, బాగా గుర్తుపెట్టుకో, ఎవరు కూడా చెప్పకుండా పోవచ్చు. ఇద్దరికి తగాదా పడింది అనుకో, అప్పుడు చెప్తుంది. ఏడా ఈదులో వీళ్ళొక గూఢాచారులు, వీళ్ళు పక్కన గుట్టు బయట పెట్టే గూఢాచారులు, పరును గుట్టు బయట పెట్టే గూఢాచారులు, దాచిపెట్ట వీళ్ళు కొన్ని విషయాలు. కొన్ని దాచిపెట్టాలి, కొన్ని దాచిపెట్టకూడదు. ఒక్కటి చెప్పండి, కొన్ని దాచిపెట్టాలా, ఏం దాచిపెట్టకూడదు చెప్పండి. నాకు తెలిసి ఒకటి దాచిపెట్టకూడదు, ఏం తెలుసా? రోగం వచ్చింది కదా, దాచిపెట్టకూడదు. అది దాచిపెట్టుకుంటే గమ్ముకుంటే వాడుకో పుట్టక్కన అయిపోతాం మనం. కొంతమందికి చెప్పుకుంటే సలహాలు ఇస్తారు వాళ్ళు. ఆ హాస్పిటల్కి పో, ఈ హాస్పిటల్కి పో, ఆ డాక్టర్ కాడికి పో, ఈ డాక్టర్ వైద్య సలహాలు ఇస్తారు. నువ్వు అది చెప్పలేకుండా చెప్పకూడదు గమ్ముకున్నాడని చెప్పావు అనుకో, మనం పుట్టక్క అయిపోతాం మనం. కొన్ని దాచి పెట్టాలి. ఏం తెలుసా? ఉదాహరణకి పలాని అక్క పలానా అన్న అల్లాడు తిరగతా ఎందుకు చేశాడంట, అది దాచిపెట్టాలి. నువ్వు చూస్తే దాచిపెట్టాలి. నీ కడుపులో ఇది ఒక కడుపు, ఒక కొండది, పెద్దది ఒక కొండది, కొండలో ఎన్నో ఉంటాయి, దాచిపెట్టు. నీకెందుకు చెప్తారు గుర్తుపెట్టుకో. ఎందుకు చెప్తున్నారు? నీకు తృప్తి కోసం చెప్తున్నారు, బాధ పోయేదాని కోసం చెప్పుకుంటున్నారు, వేదన కోసం, దుఃఖించే దానికోసం, ఎవరికి చెప్పని చెప్పుకుంటున్నారు నీకు. రాహాబుని వేషలాగా నువ్వు దాచిపెట్టాలయ్యి. అవి బయట పెట్టేవనుకో చాలా ఇబ్బంది అయిపోద్ది, గుర్తుపెట్టుకో. మన వాళ్ళు నేర్చుకున్నదంతా కూడా బయట పెట్టేదే, దాచిపెట్టేదిలే. డబ్బు దాచిపెట్టరు, ఇది దాచిపెట్టరు. డబ్బు దాచిపెట్టరు, ఈరోజు తెచ్చుకుంటే ఆ రోజు మొత్తం తినేసి గింజ గడిసి పడేసేది అంతే. డబ్బు దాచిపెట్టి ఇది దాచిపెట్టరు మన జీవితంలో. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. రాహాబుని వేశ్య వాళ్ళు దాచిపెట్టింది, దాచిపెట్టి ఇక్కడికి రాలేదని చెప్పింది, ప్రాణాలకి తెగించింది ఆమె. గుర్తుపెట్టుకో, దేవుని కోసం ప్రాణాలకి తెగించింది. ఒకవేళ బాగా గుర్తుపెట్టుకోండి, రాలేదని చెప్తే వాళ్ళ ఇంట్లోకి వచ్చి అంతా క్లియర్ చేయలేదు. చూడలే వాళ్ళు, చూసుంటే తొరుకుండేవాళ్ళు. చూడలా. ఇది ఎవరు చెప్పారు? ఇది
దేవుడే చూడకుండా చేశాడు. రాహాబు అబద్ధం చెప్పినా కానీ దేవుడు ఏం చేశాడు, ఈ గూఢాచారులు ఇంకా అవసరం కాబట్టి, వాళ్ళందరూ కనానికి వెళ్ళాలి కాబట్టి దేవుడే వాళ్ళని తప్పించాడు. దేవుడే యెరికో పట్టణస్తుల నుంచి ఏ హాని లేకుండా తప్పించాడు. గుర్తుపెట్టుకో, దీన్ని చాలాసార్లు తప్పిస్తూ ఉన్నాడు. నిన్ను యాక్సిడెంట్లో తప్పిస్తున్నాడు, మరణంలో తప్పిస్తున్నాడు, రోగాల్లో తప్పిస్తున్నాడు, అప్పుల్లో తప్పిస్తున్నాడు, నువ్వు పోతుంటే తప్పిస్తా ఉన్నాడు. నువ్వు దేవుని చిత్తంలో ఇంకా ఉన్నావు. నువ్వు గుర్తుపెట్టుకో, తప్పిస్తా ఉన్నాడు దేవుడు నిన్ను. చాలా సందర్భాలు కాపాడుతున్నాడు దేవుడు నిన్ను. నీకు చులకనైపోతుందేమో. సాక్ష్యాలు ఏం తెలుసా? నువ్వు సాక్షిగా ఉండాలి. సాక్ష్యాలు ఏంది? నువ్వు సాక్షిగా ఉండాలి. పలు చోట్ల సాక్షిగా ఉండాలి. నువ్వు అంతే, సాక్షిగా ఉండాలి నువ్వు. ఆలోచించు. రాహాబు ఇంట్లో వాళ్ళని దాచిపెట్టేసి ఇక్కడ ఎవరు రారు. వచ్చిన మాట నిజమే, కానీ వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు. మీరు కానీ తరిమితే వాళ్ళు పట్టుకుంటారని చెప్పింది. వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీ దేవుడు సామాన్యమైన దేవుడు కాదయ్యా. మీరు ఐగుప్తు దేశాన్ని నుంచి వస్తుంటే ఎర్ర సముద్రం పాయలుగా చీలితే మా గుండెలు కరిగిపోయినాయ్యా. అమోరియల్ రాజైన సీహోను, బాషార్ రాజైన ఓగును మీరు ఏం చేస్తారు మేము బాగా చూసామయ్యా. ఇక్కడ ప్రజలు మిమ్మల్ని చూస్తే భయపడుతున్నారు. ఎంత మాత్రాలకి ధైర్యం లేదని చెప్పినప్పుడు, ఇదిగో నేను మిమ్మల్ని దాచిపెట్టాను కదా, నా కుటుంబాన్ని మీరేం చేయాలి? ఈ యెరికో గోడలు కూల్చేసేటప్పుడు నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. యెరికో గోడ ఇంచుమించు 30 అడుగులు ఉంటుందంట ఎత్తు. ఎంత ఉంటుంది? 30 అడుగులు. వెడల్పు వచ్చి చాలా మందంగా ఉంటుంది వెడల్పు. ఆ యెరికో గోడ లోపల భాగంలోనే రాహాబు ఇల్లు ఉంది. యెరికో గోడలో రక్షించబడింది కొంతమంది మాత్రమే. రాహాబు, ఇంకెవరు చెప్పండి యెరికోలో? ఇంకెవరు రక్షించబడ్డారు యెరికోలో? రాహాబు ఒకటి, తర్వాత మనకు బాగా తెలుసు ఆయన జక్కయ్య, తర్వాత బత్తిమై గుడ్డి భిక్షగాడు. ఇలా ముగ్గురే. కారణమే తెలుసా? ఆ రోజుల్లో ఉన్న పూటకోళ్ళు, కొత్త నిబంధనలో కూడా యెరికోలో పూటకోళ్ళు ఉన్నాయి. ఎట్ట తెలుసా? లోకాసువార్త 10వ అధ్యాయంలో చూస్తే సమరయుడు పోతాడే, ఆ బాడ్సారిని కొడతారే, అది ఆడికి తీసుకుపోతాడు ఆయన? పూటకోళ్ళ వాళ్ళ దగ్గర తీసుకెళ్తాడు యెరికో పట్టణంలో. మీరు ఆలోచించండి. ఈ రోజున మన జీవితంలో జ్ఞాపకం చేసుకోండి. మన జీవితంలో మనం ఆలోచన చేస్తే మనం ఏ విధంగా జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం. భ్రష్టమైపోయింది యెరికో పట్టణం. మనం భ్రష్టమైపోయినామా? దేవుడు చూస్తాడు. ఏమైంది? ఒకసారి యెరికో పట్టణాన్ని దేవుడు జయించాడు, అగ్నితో కాల్ చేశాడు. యెరికో గోడలు కూలిపోయినాయి. దేంతో కూలిపోయినాయి? స్తుతుల ద్వారానే కూలిపోయినాయి. ఈ రోజున మన జీవితంలో మనం ఆలోచన చేద్దాం. దేవుడు మనల్ని ప్రేమించేదానికి, దేవుడు మనల్ని దీవించేదానికి మన దగ్గరకు వస్తున్నాడు. మన బ్రతుకులు ఇంకా మారుతున్నాయా, మారలేదా? రాహాబుని దేవుడు ఎన్నుకున్నాడు. భయంకరమైన పాపే ఎన్నుకున్నాడు. ఇంకొకసారి చూడండి, యాకోబు రాసిన పత్రిక 2:25 చూడండి. యాకోబు రాసిన పత్రిక 2:25. యాకోబు రాసిన పత్రిక 2:25. అటువలనే రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వాళ్ళ వెలుపలికి పంపేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడెను. ఆమేన్, హల్లెలూయా. ఏంది విచిత్రం? ఆలోచించండి. ఒక భయంకరమైన పాపిని దేవుడు ఏం చేశాడు? నీతిమంతురాలుగా మార్చాడు. ఆలోచించండి. ఈరోజు నువ్వు నీతిమంతురాలుగా ఉండావా? నీతిమంతుడుగా ఉండావా? రాహాబు వలె ఇంకా జీవిస్తున్నావా? సమరయ స్త్రీ వలె జీవిస్తున్నావా? ఇలా మార్పు అనేది ఉండటం లేదా? ఆలోచించాయి. రాహాబు విశ్వాసాన్ని మెచ్చుకున్నారు ప్రజలు. దేవుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. క్రియల మూలంగా నీతిమంతురాలుగా మార్చబడింది రాహాబు.
సమరయ స్త్రీ కూడా ఆ ప్రజలందరినీ తీసుకొచ్చింది. ప్రజలందరినీ తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నడిపించింది ప్రజలందరినీ. వాళ్ళు 2 రోజులు మా దగ్గరే ఉండేని కోరుకున్నారు యేసు ప్రభుని. సమరయులంతా మారిపోయినారు. నువ్వెంతమందిని మారుస్తున్నావు ఈ రోజున? ఆలోచించి. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వు మంచిదానివి కాదు, నువ్వు మంచోడివి కాదు, నువ్వు చెడ్డదానివే, చెడ్డోడివే, అయినా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు రాహాబును కోరుకున్నాడు. రాహాబు మారిపోయింది. అందుకే రాహాబు సంతానంలోంచి మన పూర్వీకుడైన దావీదు జన్మిస్తే దావీదు సంతానం చేసి ప్రభు జన్మించాడు. ఈరోజు ఆలోచించే, నీవు రాహాబు ఒక అన్యురాలు. మన క్రైస్తవులమే. అన్యురాలు యేసుని అంగీకరిస్తే క్రైస్తవులుగా ఉంటే మనం లోకాన్ని అంగీకరిస్తున్నాం. ఈ రోజున లోకపు ఆశలు, లోకపు కోరికలు అంగీకరిస్తున్నాం. ఈ రోజున నువ్వు రాహాబు వల్లే ఉన్నావా? ఆలోచించి, లోకానికి అంకితం అయిపోతున్నావా? ఇంకా లోకపు ఆశలతోనే ఎడవబడుతున్నావా? ఒక ప్రశ్న వేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, తల ఉంచి కళ్ళు మూసుకుందాం.